ప్రెజెంట్ నాతో ఉన్న ఈ స్పెషల్ కిడ్ మనం ఏదైనా స్పెల్లింగ్ కనుక చెప్తే తను వెంటనే వెళ్ళి వాటిని పిక్ చేస్తాడంట. బఫెలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్ చెప్పాలి. ఫ్లయింగ్ కిస్ ఇది. గివ్ ఫ్లయింగ్ కిస్. క్యూట్. పర్పుల్ ఎక్కడుంది తీయవా? పర్పుల్. వావ్. స్పారో. వీవర్. గుడ్ బాయ్. గుడ్. గుడ్. వెరీ గుడ్. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే కడుపులో ఉండగానే పిల్లలకి ఈ మధ్యకాలంలో చాలా వరకు ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉన్నారు. మరి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత ట్రైనింగ్ ఇస్తున్నారో రీసెంట్ డేస్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు చిన్నతనం నుంచే అన్నిట్లో కూడా మల్టీ టాలెంటెడ్గా రాణిస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ నాతో ఉన్న ఈ స్పెషల్ కిడ్ కూడా ఈ భాగానికి చెందిన వ్యక్తి అనమాట. సో ప్రజెంట్ ఈ మొత్తం ఈ క్లాష్ కార్డ్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా, మనం ఏది చెప్పినా సరే తను తీసేస్తూ ఉంటాడు. అయితే ఇందులో డిఫరెన్స్ ఏముంది, ఇందులో కొత్త ఏముంది అనుకోవచ్చు. కానీ చాలామంది పిల్లలు పిక్చర్స్ చూసి ఐడెంటిఫై చేసి తీస్తారు. బట్ ఈ అబ్బాయి మాత్రం వితౌట్ ఎనీ పిక్చర్స్ కూడా నేను ఇక్కడ వేయలేదు, ఓన్లీ యొక్క పేర్లు మాత్రమే పెట్టడం జరిగింది. మనం ఏదైనా స్పెల్లింగ్ కనుక చెప్తే తను వెంటనే వెళ్ళి వాటిని పిక్ చేస్తాడంట. మరి ఆ టాలెంట్ని నేను కూడా చూడాలనుకుని వాళ్ళు మన స్టూడియోకి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడతాం అండ్ తను ఎన్ని కార్డ్స్ పిక్ చేయగలుగుతాడు, సో ఈ ఆర్ట్ అంతా కూడా తనకి ఎలా వచ్చింది, ఎవరు నేర్పించారు, ఆబ్వియస్లీ మదరే నేర్పిస్తారు. సో కడుపులో నుంచే నేర్పించారా, బయటకు వచ్చిన తర్వాత నేర్పించారా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ప్రెసెంట్ ఏంటి బాబుని ఈ విధంగా ట్రైన్ చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే నేను నార్మల్గా ట్రై చేశాను యాక్చువల్లీ. ఇట్లా కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ పిక్చర్స్తో సహా నేర్పించాను. సో తను ఒకసారి ఇలానే కూర్చొని బ్యాక్ వర్డ్స్ చూస్తూ తనే నేమ్స్ చెప్పడం చెప్పాడు అనమాట. సో నేను చూసి షాక్ అయ్యి ట్రై చేశాను ఒకసారి వితౌట్ పిక్చర్స్ చెప్దామని. సో అలా తను వర్డ్స్ చూసి గెస్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా పిక్చర్స్తో, వితౌట్ పిక్చర్స్. సో ఏ ఇయర్ నుంచి తను ఈ విధంగా నేర్చుకుంటున్నాడు? 14 months నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. 14 months నుంచి. ఓకే. సో కెనడాలో ఉండడం వల్ల ఇది ఇలా ఇంటర్వ్యూకి ట్రై చేయడం ఎప్పుడు ప్లాన్ చేయలేదు, ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచే, అంటే కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పటి నుంచే లోపల ఉన్న బేబీకి అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలియాలి అని చెప్పి లోపల ఉన్నప్పటి నుంచే నేర్పించడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఆ విధంగానే ఏమైనా స్టార్ట్ చేశారా మీ బేబీకి? ఎందుకంటే ఇప్పుడు ఇంత ఇంటెలిజెంట్గా ఇవన్నీ పిక్ చేస్తూ ఉన్నాడంటే మీరు అప్పుడు ఏమైనా ట్రైన్ చేశారా? నేను అప్పుడు ఏం చేయలేదు యాక్చువల్లీ, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో నేను ఫస్ట్ 1 year తర్వాతనే ట్రై చేశాను ఇవన్నీ. సో అప్పటి నుంచి తను అన్నీ పిక్ చేయడము, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కలర్స్, షేప్స్ అన్నీ చెప్తాను ఇంకా అప్పటి నుంచి. ఓకే. సో అవన్నీ కూడా తను చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే. మూడ్ స్వింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ పిల్లల్ని అసలు టేకప్ చేయడం చాలా కష్టం. ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉంటాడు, చాలా అల్లరి ఎక్కువ. సరే ఇగో నేను కొన్ని పేర్లు చెప్తాను, పిక్ చేస్తావా? ఓయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్ చెప్పాలి. హాయ్. హాయ్. సే హాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. గివ్ ఫ్లయింగ్ కిస్. క్యూట్. ఓకే. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, నువ్వు అది పిక్ చేస్తావా? ఓకే. పర్పుల్ ఎక్కడుంది తీయవా? పర్పుల్. వావ్. నెక్స్ట్ స్పారో. స్పారో. గుడ్ బాయ్. వావ్. బ్రోకలీ. నెక్స్ట్ బ్రోకలీ తీ. బ్రోకలీ. ఎక్కడుంది నాన్న బ్రోకలీ? బ్రోకలీ. గుడ్. గుడ్ బాయ్. నైస్. yellow. ఎస్. నెక్స్ట్ ఎల్లో కలర్. yellow ఎక్కడ ఉంది? ఎల్లో నీకు నచ్చలేదా? ట్రీ ఎక్కడుంది తీ? ట్రీ. కుషు ట్రీది. అగో బూన్ పిలవండి ఒకసారి. ట్రీ తీసుకురాపో. ట్రీ తీసుకొని రాపో. ట్రీ తీసుకొని రాపో. గుడ్ బై కదా. గుడ్ బాయ్. నో గుడ్ బాయ్. Good. గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ స్క్వేర్. సూపర్. రైట్. బాబు కొంచెం మూడ్ స్వింగ్స్ ఏంటంటే డిఫరెంట్ ఉన్నాయి. సో పిక్ చేసినంత వాటికి ఏంటంటే మనం ఏది అడిగినా సరే వెంటనే తను పిక్ చేస్తున్నాడు, అంటే గ్రాస్పింగ్ పవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చెప్తారు మరి ఇట్లా? ఏదైనా చెప్తే తొందరగా చేసేస్తాడు, ఏం చెప్పినా తీయడంలో ఫాస్ట్గా ఉంటాడు. వర్క్ చెప్తే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏ విషయంలోనైనా. చాలా తొందరగా చదువుకుంటాడు, నంబర్స్, ఆల్ఫాబెట్స్ కూడా చెప్తా ఉంటాడు అని.
రైమ్స్ కూడా కొద్దిగా జానీ ఎస్ పాప అవి చెప్తా ఉంటాడు. సో స్కూల్లో వేయక ముందే మొత్తం మీరు ఇంట్లోనే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. తనకి సొంతంగా కూడా బాగా నేర్చుకున్నాడు. ఇంకా ఇవి అన్నీ తనే అసలు మేము జస్ట్ పిక్చర్స్తో రికగ్నైజ్ చేస్తే తను వితౌట్ పిక్చర్స్తో చూసుకున్నాడు. ఇంకా సో వితౌట్ పిక్చర్స్ కూడా తీయడంలో ఫాస్ట్ ఉంటాడు. ఇంకా ఓకే, జస్ట్ స్పెల్లింగ్స్ మాత్రమే Spellings తో. చూసి పిక్చర్స్ లేకపోయినా సరే చెప్పేస్తూ ఉంటాడు. ఫస్ట్ లెటర్ కొంచెం ఏదో పెట్టుకుంటాడు ఐడియా తోటి. అది మాకు కూడా తెలియదు ఎలా తీస్తున్నాడు. ఓకే ఓకే. ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలకి అంటే ఏబిసిడీలు కానీ అవన్నీ జస్ట్ ఓకే, కానీ ఇంత పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ అంటే ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. బట్ తీసినన్ని వాటిల్లో మాత్రం మనం ఏది చెప్పినా సరే వెంటనే తను పిక్ చేసుకొని తీసుకురావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి మీరు ఏం తిన్నారు అసలు కడుపులో ఉన్నప్పుడు చెప్పండి. నేను నార్మల్గా అందరు తినేదే తినేసా. ఏమో ఎక్స్ట్రా పవర్స్ రావడానికి ఏమైనా క్యాలరీస్ ఏమైనా తీసుకున్నారా? లేదు అలా ఏం లేదు. లెహియాలు ఏమైనా తీసుకున్నారా? లేదు లేదు అలా ఏం లేదు. మీరేమో ఏం లేదంటున్నారు, చూసే వాళ్ళేమో అరే ఈ పిల్లల్ని ఎట్లా ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే పిల్లల్ని చూసిన తర్వాత తను ఇంట్రెస్టెడ్ బాగా చూపిస్తాడు ఏ విషయంలోనైనా. సో అలా నాకు అది అడ్వాంటేజ్ వల్ల తను తీయడం స్టార్ట్ చేశారు. ఇంకా సో తన ఇంట్రెస్ట్ని ఫస్ట్ మీరే అనమాట. సో తిను ఓన్లీ కార్డ్స్ అయినా లేకపోతే నార్మల్గా మనం ఏమైనా చెప్పిన ఐటమ్స్ కూడా ఏమైనా ఐడెంటిఫై చేశాను ఐటమ్స్తో కూడా. ఐటమ్స్ కూడా తీసుకొస్తాడు. సో మీ అబ్బాయికి ఇంకా మీరు పర్టికులర్గా కూర్చొని నేర్పించాల్సిన అవసరం లేదేమో రానున్న రోజుల్లోనే మేబీ ఉండొచ్చు. ఓకే. సో ఇలా ఇంత టాలెంటెడ్ ఉన్న పిల్లల గురించి ఏం చెప్తారు బేసిక్గా? అంటే ఇప్పుడు చూస్తున్నప్పటి నుంచి చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఈ విధంగా క్లాసెస్ నేర్పించాలి, ఈ విధంగా వాళ్ళు ఉండాలి బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి స్టార్టింగ్ నుంచే వాళ్ళని చాలా వరకు ట్రైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? పిల్లల పైన ప్రెషర్ అనే ఉండదా? ప్రెషర్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది చూపిస్తే అది చేయించగలము మనము. సో అలానే అదే అడ్వాంటేజ్ తీసుకొని తనకి ఇది చేయించాను. ఇంకా ఓకే, ఏ విషయంలోనే తను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ మరి కొంతమంది అంటూ ఉంటారు కదా, అసలు ఏ వయసులో, ఇప్పుడే వాళ్ళది ఇంకా చిన్న వయసు కాబట్టి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఈ వయసులో వాళ్ళకి ఎందుకు ఇంత స్ట్రెస్ పెట్టడం అని చెప్పి చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఏం చెప్తారు మరి? ఫోర్సింగ్లో అయితే ఏం చేయలేదు నేను. తను ప్లే టైంలో తను ఆడుకుంటారు. ఇది ఎప్పుడన్నా ఖాళీ టైంలో తాయిస్తున్నాడు అంటే ఇది ఈ కార్డ్స్ పెట్టి చూపిస్తుండే నేను. ఫోర్సింగ్ అంటూ ఏం చేయలేదు అసలుకి. రైట్. అయితే కొత్త వాళ్ళ దగ్గరికి చిన్నపిల్లలు రావడానికి ఇష్టపడరు, అలాగే మనం ఏం చెప్పినా సరే చేయడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి నేను వాళ్ళ పేరెంట్స్కే కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో తను ఐడెంటిఫై చేస్తాడు లేదా అనేది వాళ్ళ పేరెంట్స్ చూపిస్తూ ఉంటారు, మనం వాళ్ళ రూపంగా చూద్దాం. రైట్, చెప్పండి. కుషు వీవర్ గుడ్ బాయ్. పెలికాన్ నెక్స్ట్ కార్డ్ గుడ్ బాయ్. స్వీట్ పొటాటో గుడ్. బ్లాక్బెర్రీ. రెక్టాంగిల్ గుడ్. పపాయ. వెరీ గుడ్. సరే నేను కార్డ్స్ చూపిస్తాను, చెప్తావా? ఐస్ క్రీమ్. కుషలు ఐస్ క్రీమ్. వెరీ గుడ్. డాగ్ అంటే నాన్న డాగ్ తెచ్చుకో. డాగ్ తెప్ప. గుడ్ బాయ్. పోమగ్రానైట్. నాన్న ఇచ్చుడు. Pomegranate. వెరీ గుడ్. కేక్. నాకు ఇస్తావా కేక్? 3. ఆక్స్. నాన్న అది 3 కరెక్టే. ఆక్స్ అది ఆక్సా? 17. గుడ్. వెరీ గుడ్. పంకిన్. ప్యారెట్. సూపర్. ఓకే. బ్లూ. ఐ కుషు బ్లూ. డీర్. నాన్న డీర్. వెరీ గుడ్. నాకు ఇవన్నీ తెలుసుంటే ఇక్కడ కూర్చునేదాన్ని కాదబ్బా. నాన్న ఇగో స్పినాచ్. అవునా?
పొటాటోస్. నానా పొటాటోస్ ఏం చూడకుండా తీసేస్తావా? ఈ టాలెంట్ కూడా ఉందా నీకు? ఓకే. పీస్. గోట్. గోట్. Good. వెరీ గుడ్. పైనాపిల్. పైనాపిల్. వెరీ గుడ్. ఎలిఫెంట్. 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 సూపర్. సరే అంబ్రిల్లాది అంబ్రిల్లా. సరే తీసాను. ఇప్పుడు ఏంటంటావు? ఏమంటావా? 90 చూడకుండా తీసేస్తున్నా. జిరాఫ్. జిరాఫ్. ఇది చూడు నాన్న, నీకు ఒక టాస్క్ అంటే ఇప్పుడు కింగ్ ఫిషర్. గుడ్. ఓకే. జాక్ ఫ్రూట్. చెరీస్. లెమన్. లెమన్ లెమన్ లెమన్. లెమన్. వెరీ గుడ్. క్లస్టర్ బీన్స్. సూపర్. ఫెరెట్. హై. రైట్ యశ్వంత్ గారు, సూపర్ కిడ్ అసలు. మీకు అంటే పిల్లలు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట మాకే హ్యాపీగా అనిపిస్తుందా ఎంత టాలెంటెడ్ ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పి. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయిని ఇలా చూడడం? చాలా ప్రౌడ్గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అతను చాలా ఇంట్రెస్టెడ్, ఏదైనా పిక్ చేసుకోవడంలో ఇంట్రెస్టెడ్, ఈజీగా నేర్చుకోవడంలో ఫస్ట్ ఉంటాడు. మేము కెనడాలో ఉండేసరికి ఒక్కడే ఉండేసరికి ఆడుకోవడానికి ఎవరు లేకుండా ఉండేసరికి ఇంకా ఈ ఫ్లాష్ కార్డ్స్ తో తనే ఆడుకొని అన్ని నేర్చుకున్నాడు. ఫ్లాష్ కార్డ్స్ అనే కాదు, మామూలుగా బయట కూడా ఎక్కడైనా వర్డ్స్ కనిపించిన, టెక్స్ట్ నెంబర్స్ కనిపించినా కూడా ఈజీగా గుర్తుపట్టి మనకు చెప్తా ఉంటాడు, చదువుతా ఉంటాడు. ఓకే. ఆల్ఫాబెట్స్ ఏదైనా సరే తను స్టార్టింగ్ లెటర్స్ చెప్తూ ఉంటాడు. 18 months 17 months టైంలోనే ఆల్ఫాబెట్స్ వచ్చు, 1 2 3 నెంబర్స్ అన్ని వచ్చు తనకి. సో మనం ఏమి స్పెషల్ గా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి 2 సార్లు చెప్పేస్తే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అండ్ చాలా మంది అంటూ ఉంటారు కదా, ఫ్యామిలీలోని అంటే వారసత్వంగా వస్తూ ఉంటే అంత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? అంత ఇంటెలిజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరూ కొంచెం బాగా అడ్వాన్స్డ్ ఉన్నారు కాబట్టి ఉన్నాడేమో మేబీ. కొంచెం ఎక్కువ ఉన్నాడు అంతే కానీ పెద్ద వారసత్వం అంటూ ఏం లేదు. మీరు ఇంటెలిజెంటేనా? నేను క్లాస్ ఫస్ట్. మరి అదిగోండి మీదే మరగో మీ అబ్బాయికి వచ్చిందిగా. అదే. సో వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళు స్కూల్ టైమింగ్కి ఇంకా ఎక్కువగా వాడు ఇంటెలిజెంట్గా తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే క్లియర్గా కనిపిస్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే వాడి మూడ్ బాగుంటే తీసేస్తూ ఉన్నాడు ఫాస్ట్గానే. అదే వాడిని మనం మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం ఏదైనా ఏజ్ పిల్లలకి. సో ఇంకేంటి సార్ ఎలా అనిపిస్తుంది మొత్తం వాడిని చూసిన తర్వాత? నేనైతే కొంచెం షాక్లో ఉన్నా. అరే ఇంత చిన్నపిల్లలు మామూలుగా మన మాట వినడమే కష్టం, ఇంకా మనం చెప్పింది నేర్చుకోవడం అంటే ఇంకా కష్టం అసలు. అంతే కొంచెం ఇంకా ఏంటంటే అప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇంకా ఏది చెప్తే అది వినడము అలవాటు అయిపోయింది అనమాట. పని ఏదైనా గ్లాస్ తీసుకురమ్మంటా తీసుకొస్తుండే, ఏదైనా వర్క్ చెప్తే చేస్తుండే, బుక్ ఇస్తే కూడా మొత్తం చదివేస్తాడు. అంత టాలెంట్ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే డైవర్ట్ అయిపోతున్నాడు కాబట్టి చదవట్లేదు. అయితే మనం నార్మల్ గా పేపర్ మీద మీ పేరు రాసి ఇస్తే ఒక 2-3 times నేర్పిస్తే మీ పేరు మళ్ళీ చెప్పేస్తారు. ఓకే. జస్ట్ మన పేర్లు కూడా రాసిచ్చి వాడికి ఒకసారి చెప్తే ఇంకా వచ్చేస్తాయి అనమాట నేమ్స్ కూడా. అదేదో టెక్నిక్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుంటున్నాడు, తెలియదు మాకైతే ఇప్పుడు. మరి వాడు ఇప్పుడు చెప్పే స్టేజ్ లో కూడా లేడు మనకి ఆ టెక్నిక్ ఏంటి ఆ టెక్నిక్స్ అని చెప్పి. మన 10 members నేమ్స్ రాసిస్తే 10 members నేమ్స్ మళ్ళీ తీసి ఇవ్వమంటే తీసిస్తాడు. సో తిను కేవలం ఇట్లా ఫొటోస్ లోనేనా బయట ఏమైనా ఆబ్జెక్ట్స్ ఏమైనా చూపిస్తే ఐడెంటిఫై చేస్తూ ఉంటాడా? రోడ్ మీద వెళ్తుంటే బస్సు, కారు, బైక్ అన్ని ఐడెంటిఫై చేసి చెప్పేస్తాడు మనకి. అతనే చెప్తా ఉంటాడు మనం అడగకున్నా కూడా. ఆ కార్ నెంబర్ పోతుంటే TS 08 అట్లా అంటా ఉంటాడు మనం. ఓ కార్ నెంబర్ తో సహా చెప్తూ ఉంటాడు. 911 అని అనుకోండి, 118 అట్లా చెప్పేస్తాడు. సో చాలా ఎక్కువగా ఒక్కసారి అంటే ఫోకస్ బాగుందన్నమాట తనకి. ఎందుకంటే నంబర్ ప్లేట్ చెప్పడం కూడా చాలా రేర్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టాలెంటెడ్ పర్సన్ని మాకు అలాగే అందరికీ కూడా చూపించినందుకు. అండ్ మీలాంటి పేరెంట్స్ దగ్గర నుంచి నేను చిన్న చిన్న సజెషన్స్ తీసుకోవాలనుకుంటున్నా పిల్లలకి. అంటే మీ పేరెంటింగ్ ఎలా ఉంటుంది ఏంటి, నార్మల్ ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లల తరపున ఎటువంటి పేరెంటింగ్ చేయాలి అన్నది. స్పెషల్గా ఏం లేదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం ఉంటే అది ఫుడ్లో కానీ ఏదైనా కానీ ఫోర్స్ చేయకుండా పెడితే
నేర్చుకుంటారు. ఫోర్స్ ఏం చేయొద్దు. మేమేమి కావాలని అనుకోలేదు, అది సెల్ఫ్గా వచ్చింది టాలెంటెడ్, బై బర్త్ అనుకోండి. సో ఏదైనా సరే టాలెంటెడ్ పీపుల్ చాలా రేర్ ఉంటారు ఇలా ఎక్స్ట్రా టాలెంటెడ్. సో ఎనీవే ఇక్కడ వరకు మా కోసం వచ్చి బాబుది టాలెంట్ మా అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ ఇచ్చిన. రైట్ ఇదండి. సో ఇంత టాలెంటెడ్ పీపుల్ అంటే ఇప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నాం కదా, చిన్నపిల్లలు చాలా టాలెంటెడ్ అయిపోయారు. అండ్ ఈ ఆధునిక ప్రపంచంలోని ఇక చూడండి మొత్తం ఈ కంప్యూటర్ రంగంలోని పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే అన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఈ టాలెంటెడ్ కిడ్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.